ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దుర్గమ్మ ఆలయ మహా కుంభాభిషేక మహోత్సవాలకు భక్తులు పోటెత్తుతున్నారు. విశేష సంఖ్యలో తరలివస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం అధికారులు వివిధ శాఖల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేశారు. వేసవి తీవ్రత దృష్ట్యా ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు వేయడంతో పాటు భక్తులకు క్యూ లైన్లో త్రాగునీరు, పిల్లలకు పాలు, బిస్కెట్లు అందజేశారు. కమ్మనైన కదంబ ప్రసాదాన్ని కూడా పంపిణీ చేశారు. వేలాది మంది తరలివచ్చినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నదానం సజావుగా సాగేలా ఏర్పాట్లు చేశారు. 40,000 బిస్కెట్ ప్యాకెట్లు రిసీవ్ చేసుకున్నామండి. అన్నీ ఓటు తీసి పెట్టండి అమ్మా. అది టేబుల్ వస్తుంది, సేవ్ చేద్దరు. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 12న వైబ్రెంట్స్ ఆఫ్ కలాం ఎన్జీఓ ఆధ్వర్యంలో దండి మార్చ్ 2.0 నిర్వహించనున్నామని ఈగిల్ టీం ఐజీ ఆకే రవికృష్ణ తెలిపారు. డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాడాలని, గంజాయి డ్రగ్స్ కు సంబంధించిన సమాచారాన్ని 1972కు అందించాలని రవికృష్ణ విజ్ఞప్తి చేశారు. నగరంలోని పీవీసీ దద్దా కళాశాల ఆవరణలో వైబ్రెంట్స్ ఆఫ్ కలాం ఎన్టీఓ ఆధ్వర్యంలో దండి మార్చ్ 2.0 కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో భారత త్రివర్ణ పతాకాన్ని విద్యార్థినులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర సముపార్జన కోసం గుప్పెడు ఉప్పు తీసుకుని దండి మార్చ్ను ప్రారంభించి బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడారన్నారు. అలాగే దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం కూడా నిరాడంబరంగా ఉంటూ దేశ అభ్యున్నతి కోసం ఎంతగానో సేవలను అందించారని తెలిపారు. అదేవిధంగా పింగళి వెంకయ్య త్రివర్ణ పతాకాన్ని రూపొందించి భారత జాతి ఖ్యాతిని ఇనుమడింపచేశారని వివరించారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని వైబ్రెంట్స్ ఆఫ్ కలాం ఎన్జీఓ ఆధ్వర్యంలో దండి మార్చ్ 2.0ను మార్చి 12న రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ కు వ్యతిరేకంగా నిర్వహించడం ముదావహమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాడాలని, గంజాయి డ్రగ్స్ కు సంబంధించిన సమాచారాన్ని 1972కు అందించాలని రవికృష్ణ విజ్ఞప్తి చేశారు. వైబ్రెంట్స్ ఆఫ్ కలాం ఎన్జీఓ ఆధ్వర్యంలోని ప్రత్యేకంగా దండి మార్చ్ 2.0 జరుగుతుంది. మార్చి 12న రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం విజయ్ కలాం గారు వాళ్ళ ఎన్జీఓ ప్రారంభించారు. అదేవిధంగా దీంట్లో ఈగల్ ఆంధ్రప్రదేశ్ కూడా భాగస్వామ్యం తీసుకుంది. డ్రగ్స్కి వ్యతిరేకంగా అందరూ పోరాడాలని ఒక పిలుపునిస్తున్నారు. మాదక ద్రవ్యాలు కానీ, గంజాయి కానీ మీ ప్రాంతంలో ప్రవేశిస్తే 1972కి సమాచారం అందించాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు పిబి సిద్ధార్థ కాలేజీలోని ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాలేజీ యాజమాన్యానికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ముఖ్యంగా ముగ్గురు మహనీయులను మనం గుర్తు చేసుకోవాలి. మొదటగా గుప్పుడు ఉప్పు తీసుకుని మహాత్మా గాంధీ దండి మార్చ్ 1930లోని ప్రారంభించారు. కోట్లాది మందికి ఆయన స్ఫూర్తి అయ్యారు. అదేవిధంగా అబ్దుల్ కలాం గారు నిరాడంబరంగా మన దేశం కోసం ఎన్నో సేవలు అందించారు. మిసైల్ మ్యాన్ కింద, పీపుల్స్ ప్రెసిడెంట్ కింద ఆయన ఎన్నో రకాలుగా ఆయన సేవలు అందించారు. ఆయన్ని కూడా ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా విజయవాడలో 1921లో పింగళి వెంకయ్య గారు జాతీయ పతాకాన్ని రూపొందించి గాంధీ గారికి ఇదే విజయవాడ వేదిక మీద ఆయన బహుకరించడం జరిగింది. ఆ రోజు ఆయన ఇచ్చిన జాతీయ పతాకం ఈరోజు జాతికి చిహ్నమైంది. 140 కోట్ల మంది ప్రజలు కూడా ఈరోజు ఆ జాతీయ పతాకాన్ని ఎంతో గౌరవంగా చూసుకోవడం జరుగుతుంది. ప్రత్యేకంగా అటువంటి మహనీయులు పుట్టిన నేల ఇది విజయవాడ. ఈరోజు ఇక్కడ ఈ దండి మార్చ్ 2.0 సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టడం, అదేవిధంగా యాజమాన్యం, కాలేజీ యాజమాన్యం, స్టూడెంట్స్ అందరూ కూడా పాల్గొనడం వైబ్రెంట్స్ ఆఫ్ కలాం ఆర్గనైజేషన్కి ప్రత్యేకంగా అభినందన. మార్చి 12వ తారీఖున 100 నియోజకవర్గాలలో 100 మంది ప్రజాప్రతినిధులు పాల్గొనేటట్టుగా ప్రపంచంలోనే అతిపెద్ద మాదక ద్రవ్యాల వ్యతిరేక పోరాటానికి మా వైబ్రెంట్స్ ఆఫ్ కలాం ఆర్గనైజేషన్ శ్రీకారం చుట్టడం జరిగింది. అది ఆనాడు స్వాతంత్ర సంగ్రామంలో దేశ ప్రజల్లో స్వాతంత్ర కాంక్షను రగిలించడానికి గాంధీ మహాత్ముడు ఏ విధంగానైతే పోర్బందర్ నుంచి దండి గ్రామం వరకు దండి యాత్ర చేశారో
ఈనాడు ఈ దేశ ప్రజల్లో ఈ మాదక ద్రవ్యాల మహమ్మారిని నిర్మూలించడం కోసం భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి స్ఫూర్తితో వైబ్రెంట్స్ ఆఫ్ కలాం ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మార్చి 12వ తారీఖున దండి మార్చ్ 2.0ని మేము ప్రారంభిస్తున్నాము. అసెంబ్లీలో కూటమి నేతలు పచ్చి అబద్దాలు కాకి లెక్కలు చెప్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. సంపద సృష్టిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అన్ని బోగస్ లెక్కలే చెప్తున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు అనేక అబద్దాలు చెప్పారన్నారు. జగన్ పై విష ప్రచారం చేసి కూటమి అధికారంలోకి వచ్చిందన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక 3 బడ్జెట్లు ప్రవేశపెట్టిందని, కానీ వ్యవసాయ రంగానికి ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కరెంటు ఛార్జీలు తగ్గిస్తున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాబోయే 60 రోజుల్లో 57,000 కోట్ల సంపద సృష్టిస్తామని తప్పుడు లెక్కలు చెప్తున్నారని విమర్శించారు. ఉద్యోగ కల్పనకి ఏ మేరకు ఖర్చు పెట్టారు, రైతాంగానికి ఏ మేరకు ఖర్చు పెట్టారు, అంటే వ్యవసాయాన్ని ఆదుకుంటం కోసం ఏ మేరకు ఖర్చు పెట్టారు, పరిశ్రమలు రావడం కోసం ఏం ఖర్చు పెట్టారు, చదువు కోసం ఏం ఖర్చు పెట్టారు, పిల్లల్ని చదివించడం కోసం విద్యా అభివృద్ధి కోసం ఏం ఖర్చు పెట్టారు, మౌలిక సదుపాయాల కల్పన కోసం ఏం ఖర్చు పెట్టారు, ఏం ఖర్చు పెడతామని చెప్పారు, ఎంత ఖర్చు పెట్టారు, లేదా వచ్చే ఏడు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి వచ్చే మార్చి 30, 2027 మార్చి 31 వరకు కూడా వీళ్ళ అంచనాలేంటి, ఆదాయం ఎంత ఊహిస్తున్నారు, ఎంత అంచనా వేస్తున్నారు, లోటు ఎంత ఉండబోతోంది, ఖర్చు ఏ మేరకు ప్లానింగ్ చేస్తున్నారు అనేది చెప్పాల్సినటువంటి ఈ బడ్జెట్ తెలుగుదేశం ప్రభుత్వం. ఇది 3వ బడ్జెట్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోయిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రవేశపెట్టినటువంటి 3వ బడ్జెట్ ఇది. ఇంకా 2 బడ్జెట్లు ప్రవేశపెట్టేటువంటి అవకాశం మాత్రమే. అంటే 60% ప్రణాళికల్ని రచించేటువంటి కాలం కర్పూరంలా కరిగిపోయింది. ఇంకొక 2 బడ్జెట్లు మాత్రమే వీరు ప్రణాళికలు రచించగలరు. చూస్తే మొత్తం బడ్జెట్ అంతా ఏం జరిగిందా మొత్తం చూస్తే అసలు అప్పు ఎంత, అంటే రాబడి ఎంత వస్తుంది, రాబడిలో ఖర్చులకు మించి అంటే ఏ మేరకు లోటు కనబడుతుంది, అంటే రాబడి కన్నా వ్యయం ఎంత ఉంది, వ్యయానికి రాబడికి వ్యత్యాసంలో ఉన్నటువంటి ఆ వ్యత్యాసం ఎలా పూరించబోతున్నారు, ఇట్లాంటివన్నీ చెప్తారేమని ఆశగా చూస్తే కనీసం వారు చెప్పాలి. ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మి అధికారంలోకి వచ్చారు. 14 లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు అప్పులు చేశాడు. మేము జగన్మోహన్ రెడ్డి గారు అప్పు తీర్చడమే కాకుండా 14 లక్షల కోట్లు 5 ఏళ్లలో చేసిన 14 లక్షల కోట్లు అప్పు తీర్చేస్తాం, సంపద సృష్టిస్తాం, అప్పు చేయకుండా సంక్షేమ బాటను నడిపిస్తాం, ప్రగతి బాటను పరిగెత్తిస్తాం అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు అనేక సొరకాయలు కోశారు. నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటి కూడా అడుగుతున్నాను. ఈ బడ్జెట్ లో మీరు కిందటి బడ్జెట్లను ఆ ముందటి బడ్జెట్లను మీరు ఎక్కడన్నా చెప్పారా? 2014లో మీరు బాగా తురుంకాను తోపు చాలా అనుభవజ్ఞుడు, 14 ఏళ్ల అనుభవం 45 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పారు కదా. మీరు చాలా అపారమైన సంపద సృష్టించాను అయ్యని చెప్పారు, ఇయ్యని చెప్పారు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఖజానా ఎంతతో అప్పచెప్పారు? కేవలం 100 కోట్లు కూడా సరిగా లేనటువంటి ఖజానాని జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్పారు. అనుభవం లేనటువంటి నవ యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2024వ సంవత్సరం తను దిగి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి మీరు రికార్డు స్థాయిలో నేనే ముఖ్యమంత్రిగా చేశాను దేశంలో అని చెప్తున్నారు. మీకు ఎంతతో అప్పచెప్పారు? సుమారు 7 నుంచి 8,000 కోట్ల రూపాయల ఖజానాలో నిల్వతో మీకు అప్పచెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. 7,000 కోట్ల నిల్వతో అప్పచెప్పారు. ఆయన మీరిచ్చిన 100 కోట్లతోనే ఆయన నెట్టుకొచ్చాడు. మీకు జగన్ గారు అప్పచెప్పినటువంటి 7,000 కోట్ల రూపాయలు మీకు అప్పచెప్పితే కనీసం ఒక్కరోజు కూడా ఏ బడ్జెట్ లో కూడా ఈ విషయాలను మీరు ముచ్చటించరు, చెప్పరు ప్రపంచానికి. నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షిస్తూ పారిశ్రామికవేత్తలకు మార్గనిర్దేశం చేయాలనే ఉద్దేశంతో ఒకరోజు ఎంఎస్ఎంఈ అవగాహన శిబిరం నిర్వహించేందుకు పెద్దకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ చైనా రాజ్ గుడిపూడి ముందడుగు వేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ప్ ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ అండ్ రిలేషన్స్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారికంగా విడుదల చేశారు. ఈ అవగాహన శిబిరం ఈ నెల 23న పెదకూరపాడులో నిర్వహించనున్నారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలు, ప్రోత్సాహకాలు, సబ్సిడీలు మరియు వ్యాపార స్థాపనకు అవసరమైన మార్గదర్శకంపై పారిశ్రామికవేత్తలకు ఈ శిబిరంలో అవగాహన కల్పించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రాంతంలో ఎంఎస్ఎంఈ రంగాన్ని మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
మరోసారి దీక్షలు ఉద్యమాలు లేకుండా అగ్రిగోల్డ్ బాధితులందరికీ న్యాయం చేకూర్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి పొలిట్ బ్యూరో సభ్యులైన వర్ల రామయ్య, P4 ఫౌండేషన్ ఉపాధ్యక్షులు చెరుకూరి కుటుంబరావు హామీ ఇచ్చారు. విజయవాడ ధర్నా చౌక్ లో గత 2 రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న అగ్రిగోల్డ్ ఉద్యమ నేతలకు ముఖ్యమంత్రి తరపున వారు హామీ ఇచ్చారు. ఆ మేరకు శిబిరంలో కూర్చున్న బాధితులకు వారు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య గారు మన శిబిరానికి ఇచ్చేస్తున్నారు. వారికి అందరం ఒకసారి, అదేవిధంగా మన అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ఇక్కడ ఉన్నటువంటి అగ్రిగోల్డ్ బాధితులందరికీ కనబట్ల వచ్చాడు అలాగ వచ్చాడు ఇక్కడ ఇటువంటి ఇక్కడ చేయాలనే చెప్తాను. అదేమంటే యాక్చువల్గా ఫస్ట్ టైం మన గవర్నమెంట్ ఇక్కడికి రాకముందుగానే టేకప్ చేసాం. అప్పుడు ఇంకా సెక్రటేరియట్, సీఎం గారు, క్యాబినెట్, అసెంబ్లీ కూడా అక్కడే జరిగేది హైదరాబాద్లో. మరి కొంత వీళ్ళు కృషి చేసిన మాట వాస్తవమే, వీళ్ళకి ఆ సమస్య పట్ల అవగాహన కూడా ఉంది. కానీ నేను కోరేది ఏమంటే లక్షలాది మంది దీని గురించి అనుకుంటున్నారు. అది ఏదో మన ఆంధ్రప్రదేశ్లోనో తెలంగాణలో ఇక్కడే కాదు. నేను మొన్న ఒక 10 days బ్యాక్ ఢిల్లీకి పోతే ఢిల్లీలో ఏపీ భవన్లో భోంచేసి బిల్లు కట్టేకపోయాడు. పోతే ఆయన అడిగాడు, సార్ ముప్పాళ్ళ నాగేశ్వరరావు మీ పార్టీ నేమ్ సార్ అన్నాడు. ఏమయ్యా అన్నాడు. అదే సార్ మా అగ్రిగోల్డ్ ఇంకా పరిష్కారం కాలేదు సార్ అన్నాడు. ఎక్కడైతే ఢిల్లీలో నేను భోజనానికి పోతే అక్కడ కూడా దీని గురించి అనుకుంటున్నారు. ఇంకా దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత దూరం ఉందో ఈ సమస్య. కాబట్టి దేశమంతా ఉన్న సమస్య. మీరు అనుకుంటే పట్టుదల పడితే పెద్ద కష్టం కాదు. సార్కి కూడా అవగాహన ఉంది. తర్వాత సీఎం గారి కూడా పైన ఆయన కూడా ఏమంటే మన రాష్ట్రంలో ఏం చేయాలన్నా సరే రాళ్ళేస్తారనే భయపడితే ఏ సమస్య పరిష్కారం కాదు. కాబట్టి ఖచ్చితంగా చేయాలి. ఇప్పటికే ఆలస్యమైంది. ఆ మాట పాపం కుటుంబరావు గారు చెప్పేటప్పుడు కూడా అన్నారు, 20 నెలలు అయింది కదా ఎందుకు చేయలేదని అడుగుతున్నారని. మళ్ళీ మీరందరూ కూడా దీక్ష ప్రారంభించి ప్రభుత్వాన్ని కదిలించడానికి మీరు ప్రయత్నం చేశారు. అదేవిధంగా పెద్దలు వర్ల రామయ్య గారు, కుటుంబరావు గారు, వారు ఆ వైపు ఉన్న ఈ ఇష్యూ పట్ల వాళ్ళకు కూడా కన్సర్న్ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి, హోమ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకోవడంలో వారు కూడా కృషి చేసి దీన్ని చేశారు. కాబట్టి దీన్ని విజయవాడ వేదికగా మరో విద్యార్థి సంఘానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో యువత, విద్యార్థులు ఎదుర్కొంటున్న నిరుద్యోగం, విద్యారంగ సమస్యలు, ఫీజుల భారాలు, అవకాశాల కొరత, సామాజిక అన్యాయాలపై గళమెత్తేందుకు రైట్స్ ఫర్ యూత్ అండ్ స్టూడెంట్స్ ఫోరం అనే కొత్త ఉద్యమ వేదికను, ఫోరంను ఏర్పాటు చేశామని రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్రబాబు ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో యువత, విద్యార్థుల సమస్యలు తీవ్రంగా పెరుగుతున్నప్పటికీ వాటికి సరైన పరిష్కారాలు లభించడం లేదని, నిరుద్యోగం, విద్యా అసమానతలు, ఫీజుల పెంపులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాల లోపం వంటి అంశాలపై ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ యువతకు న్యాయం జరిగేలా పోరాట వేదికగా మారుతున్నామని చెప్పారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు, యువజన సమస్యల పరిష్కారం కోసం ప్రశ్నించేటటువంటి గొంతుకగా RYSF రైట్స్ ఫర్ యూత్ అండ్ స్టూడెంట్స్ ఫోరం ఏర్పాటైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం, యువజనులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారం, నిరుద్యోగ వృత్తి, ఉద్యోగాలు, ఉపాధి, అనేక రకాల సమస్యల పరిష్కారం కోసం ఇక నుండి RYSFగా రైట్స్ ఫర్
యూత్ అండ్ స్టూడెంట్స్ ఫోరంగా ప్రజల ముందుకు వచ్చి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు, పాలక పక్షాలు అవలంబిస్తున్నటువంటి విద్యార్థి యువజన వ్యతిరేక విధానాల మీద పోరాటం చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు విజయవాడలో జరిగినటువంటి సమావేశంలో నూతన కమిటీని ఏర్పాటు చేసుకొని దీని రిజిస్ట్రేషన్ కూడా చేసుకొని రైట్స్ ఫర్ యూత్ అండ్ స్టూడెంట్స్ ఫోరం పేరుతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, గత ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి పాలక పక్షాలు అవలంబిస్తున్నటువంటి విధానాలు, జాబ్ క్యాలెండర్ కానీ, నిరుద్యోగ భృతి కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ముఖ్యంగా రాష్ట్రంలో మాదక ద్రవ్యాల ప్రభావం ఎక్కువైపోయి గల్లీ నుండి ఢిల్లీ దాకా ఎక్కడ చూసినా స్కూల్ నుండి కాలేజీ వరకు గంజాయి, మత్తు పదార్థాల వాడకాలు ఎక్కువైనటువంటి నేపథ్యంలో వీటన్నిటిని నిలువరించాలి, వీటన్నిటి కోసం చైతన్య కార్యక్రమాలు చేయాలి, సదస్సులు నిర్వహించాలి, ప్రజల్లో సామాజిక స్పృహ కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో మేము ఈరోజు ఈ ఆర్గనైజేషన్ ద్వారా ముందుకు రావడం జరుగుతుంది. దీన్ని అందరూ ఆదరిస్తారని చెప్పేసి కోరుతా ఉన్నాం. నా పేరు పరుచూరి రాజేంద్ర బాబు, RYSF రాష్ట్ర. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.